Hello everyone, in this class I am going to explain about the public address system. Public address system, in short form you can call it as PA system. Okay? Yes. What is meant by PA system? PA system is an electronic sound amplification and distribution system. What is this? Electronic sound amplification and distribution system. ఓకే, ఎక్కడ ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ని చూస్తారు? చాలా ఈజీ. ఏంటి అంటే నార్మల్ సౌండ్ సిస్టమ్. ఎందుకు దీనికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అని ఎందుకన్నారు అసలు అంటే, ఎస్, పబ్లిక్ని అడ్రస్ చేయడానికి ఈ సిస్టమ్ని యూజ్ చేస్తారు. అంటే సపోజ్ ఒక రూమ్లో ఉన్న ఒక ఫ్యూ నెంబర్ ఆఫ్ పీపుల్తో, ఒక 10 మందితోనో 20 మందితోనో మాట్లాడాలనుకుంటే జస్ట్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఈజ్ ఎనఫ్. అంటే ఇలా మాట్లాడితే చాలు, నార్మల్గా మాట్లాడితే చాలు. నో నీడ్ ఆఫ్ యూజింగ్ ఎనీ మైక్ ఆర్ సంథింగ్. ఆ గ్యాదరింగ్ ఏమంటారు అని అంటే దట్ ఈస్ కాల్ ప్రైవేట్ గ్యాదరింగ్ ఆర్ స్మాల్ గ్యాదరింగ్. అదే మీరు లార్జ్ గ్యాదరింగ్ని అడ్రస్ చేయాలంటే, అంటే పబ్లిక్ని అడ్రస్ చేయాలంటే, పబ్లిక్ అంటే లార్జ్ గ్యాదరింగ్ అడ్రస్ చేయాలంటే నార్మల్ వాయిస్ లెవెల్ అనేది సరిపోదు. నార్మల్ మనం మాట్లాడేటప్పుడు వచ్చిన సౌండ్ అనేది సరిపోదు. సో ఏం చేయాలి దానికి? యూ డు యాంప్లిఫై దట్ సౌండ్, యూ డు యాంప్లిఫై ద వాయిస్ సిగ్నల్. దెన్ యూ కెన్ వాయిస్ క్యాన్ బి హర్డ్ బై మెనీ పీపుల్. లార్జ్ గ్యాదరింగ్ వినగలరు ఇఫ్ యూ యాంప్లిఫై దట్ సౌండ్. ఓకే, సో అందుకని దీన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అని అన్నారు. అంటే ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్తో యాంప్లిఫై చేయడమే కాదు, ఎస్, యూ కెన్ సెండ్ దట్ యాంప్లిఫైడ్ సిగ్నల్ టు మెనీ ప్లేసెస్. ఓకేనా? అంటే ఎస్, స్పీకర్స్ పెడతారు కదా, మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం, కానీ స్పీకర్స్ ఎక్కడో ఉంటాయి కదా, ఆ ఎక్కడో ఉన్న దగ్గరికి ఈ సిగ్నల్ ట్రాన్స్మిట్ కూడా అవుతుంది. అందుకనే ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అంటే ఆ సౌండ్ని యాంప్లిఫై చేయడంతో పాటు దాన్ని ట్రాన్స్మిట్ కూడా చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ సౌండ్ యాంప్లిఫికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకేనా? ఎస్, అర్థమైంది కదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అంటే. ఎస్, పబ్లిక్ని అడ్రస్ చేయడానికి, పబ్లిక్ మీన్స్ లార్జ్ గ్యాదరింగ్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, అక్కడ అడ్రస్ చేయలేం కదా. ఇంకొక పాయింట్ చెప్పిన, సపోజ్ చాలా నాయిసీ ఉందనుకోండి, ఏదైనా ఒక రోడ్ మీద కానీ లేకపోతే ఒక జంక్షన్ దగ్గర కానీ చాలా క్రౌడ్ ఉన్న దగ్గర చాలా నాయిస్ ఉందనుకోండి, ఈవెన్ ట్రాఫిక్స్ దగ్గర కూడా మీరు చూస్తుంటారు, జంక్షన్స్ దగ్గర కూడా. అప్పుడు ఎస్, పోలీస్ ఎలా చేస్తారు చెప్పండి? చిన్న మైక్తో మాట్లాడతారు. అంటే మీనింగ్ ఏంటి? ఆ మైక్తో మాట్లాడితే పెద్దగా వినిపిస్తుంది, ఎంత నాయిసీ ఉన్నా సరే సౌండ్ యాంప్లిఫై అయిపోయింది కాబట్టి నాయిసీ ఎన్విరాన్మెంట్ లో కూడా చాలా ఈజీగా ఆ సిగ్నల్ ని మనం వినగలం. ఓకేనా? సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఇమాజిన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అసలు ఎలా అండి? ఇప్పుడు ఎస్, నౌ యూర్ సీయింగ్ ఎలక్షన్స్ ఫీవర్ అంతా ఉంటుంది, ఎక్కడ చూసినా అంతా కూడా పెద్ద పెద్ద స్పీచ్లు ఉంటాయి, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ ఉంటాయి. ఎస్, ఈ మైక్లు అనేవి లేకపోతే ఇవన్నీ జరగవండి. సో ఈ అడ్రస్సింగ్, ఇంతమంది పీపుల్ని అడ్రస్ చేయడం కానీ మొత్తం కుదరదు అనమాట. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఓకే, సో ఏమేమి ఉంటాయి ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్? నౌ విల్ సీ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఓకే, it consists of microphone as its first block, followed by preamplifier. Yes. Next block is power amplifier. Okay. The next one is yes, this is your loudspeaker. Okay, yes, so I'll keep the connections.
So this is the block diagram of PA system. So we'll see one by one. What is microphone? Yes, మనం ఇలా మైక్ పట్టుకుని మాట్లాడతాం కదా. So that is mic. Yes, what is microphone? Yes, మనం అడ్రస్ చేయడానికి ఫస్ట్ మైక్ పట్టుకుని మాట్లాడతాం కదా, దట్ ఈస్ మైక్రోఫోన్. లేదా ఒక్కొక్కసారి ఇప్పుడు సినారియో ఎట్లా ఉందంటే ఇయర్ మైక్, ఇట్లా ఈ మైక్ కాలర్ మైక్ మాట్లాడుతున్నారు. కాలర్ మైక్ ఇలా పెట్టేసుకుని మాట్లాడుతుంటారు కదా టీవీలో ఏదైనా ప్రోగ్రామ్స్ లో, లేకపోతే పెద్ద స్టేజెస్ మనం చూస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ మైక్రోఫోన్. వాట్ ఈస్ మైక్రోఫోన్? Microphone is a device which converts our voice signal or our sound signal into electrical form. Okay, so it's a device which converts sound signal or voice signal into electrical form. Electrical form. Okay, so ఎప్పుడైనా ఏదైనా ఒక డివైస్ ఒక ఎనర్జీని ఒక ఫామ్ నుండి, అంటే ఒక సిగ్నల్ని ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్ కి కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్డ్యూసర్. సో వాట్ ఇస్ ట్రాన్స్డ్యూసర్? ట్రాన్స్డ్యూసర్ ఇస్ అ డివైస్ విచ్ కన్వర్ట్స్ one form of energy into another form or one form of signal into another form of signal. Okay, so ఇక్కడ ఏంటి, సౌండ్ సిగ్నల్ ని ఎలక్ట్రికల్ ఫామ్ లోకి మారుస్తుంది. అందుకని మైక్రోఫోన్, yes, you can call it as a transducer. Okay, so transducer is a device which converts one form of energy. Ikkada what is that one form? The first form is sound form and convert ayina form vachi electrical form. Okay, so transducer is a device which converts this one form of energy into another form. Okay, fine. So microphone తో మనం మాట్లాడాక ఏమైంది, ఎలక్ట్రికల్ ఫామ్ లోకి కన్వర్ట్ అయింది. ఓకే, ఎంత ఉంటుంది ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఆంప్లిట్యూడ్? అసలు వాయిస్ సిగ్నల్ ఎలా ఉంటుందో తెలుసా? పక్క షేప్ చక్కగా సైన్సాయిడల్ లాగానో, కొసైన్సాయిడల్ లాగానో, ట్రయాంగులర్, స్క్వేర్ అలా అనుకుంటున్నారా? కానీ కాదు. మీ వాయిస్ సిగ్నల్ ఎలక్ట్రికల్ ఫామ్ లోకి కన్వర్ట్ అయ్యాక కనుక మీరు గమనిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సి, నో షేప్, వెరీ ర్యాండమ్. ఆ వాయిస్ సిగ్నల్ ఇస్ అ ర్యాండమ్ సిగ్నల్. ఇలా ఉంటుంది, గమనించాలి. ఓకేనా? ఎస్. So yes, the microphone output is electrical signal. Now it is electrical signal whose amplitude is very small. Okay, అంటే ఇక్కడ మీకు అర్థమని డ్రా చేస్తాను. ఆంప్లిట్యూడ్ చాలా చిన్నది. ఒకవేళ ఆంప్లిట్యూడ్ పెద్దదైతే మనం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ దాకా వెళ్ళం కదా. ఓకే, your very small electrical signal. Yes, then the small electrical signal is given to the preamplifier. What is this amplifier? Amplifier is a circuit which will increase the input signal amplitude. Okay na? So ikkada em chestadi amplifier? So yes, ee preamplifier chese panadi input signal amplitude ni increase chestadi. Ee preamplifier ga oka CE amplifier ni use chestam, common emitter amplifier. Okay na? Future videos lo chestam common emitter amplifier kuda. So em chesida common emitter amplifier? It just increases the input signal amplitude. ఒక్కొక్కసారి మనకి ఇంక్రీజ్ అయిన సిగ్నల్ ఆంప్లిట్యూడ్ సరిపోకపోతే, అంటే జనరల్గా మీరు గమనిస్తారు కదా, వాల్యూమ్ని ఇంకా సౌండ్ ఎక్కువ కావాలంటే ఇంక్రీజ్ చేస్తారు, సౌండ్ తక్కువ కావాలంటే డిక్రీజ్ చేస్తారు, అంతే కదా. అంటే ఎక్కువ చేశారంటే మీనింగ్ ఏంటి, సౌండ్ పెంచారంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ ఉన్న సౌండ్ సరిపోలేదు అని. అంటే ఆ టైంలో మనకి అసలు తెలియదు, జస్ట్ మనం ఆ నాబ్ని వేరే చేస్తాం అంతే, లోపల చాలా జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు ఇంకా సౌండ్ ఎక్కువ కావాలో మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోయిన సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ఇంకా పెంచుకోవాలి. సో ఫర్ దాట్ యూ నీడ్ అనదర్ యాంప్లిఫైయర్ హియర్. బట్ స్టిల్ ఇంకా సరిపోకపోతే ఇంకా పెంచితే ఇంకొక యాంప్లిఫైయర్ యూజ్ చేయండి. అందుకనే ప్రీ యాంప్లిఫైయర్ అంటే జనరల్గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్, రిమెంబర్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్స్. మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్స్, చాలా స్టేజెస్ యాంప్లిఫైయర్స్, అంటే ఫస్ట్ దాని అవుట్పుట్ ని సెకండ్ దానికి ఇవ్వటం, సెకండ్ దాని అవుట్పుట్ ని థర్డ్ దానికి ఇవ్వడం, అలా అన్ని యాంప్లిఫైయర్ స్టేజెస్ క్యాస్కేడెడ్ లో కనెక్ట్ చేస్తారనమాట. ఎందుకు? ఫస్ట్ యాంప్లిఫైయర్ అవుట్పుట్ యాంప్లిట్యూడ్ సరిపోలేదు, ఇంకా ఎక్కువ సౌండ్ కావాలి, ఇంకా ఎక్కువ సౌండ్ కావాలంటే పెంచాలి మనం సౌండ్ నాబ్ని. సో అప్పుడు ఏం చేయాలి, సెకండ్ యాంప్లిఫైయర్ కి యూజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ యాంప్లిఫైయర్ అవుట్పుట్ ని సెకండ్ యాంప్లిఫైయర్ కి ఇవ్వాలి. ఆ అవుట్పుట్ ఇంకా సరిపోలేదు అనుకోండి, యూజ్ థర్డ్ యాంప్లిఫైయర్. అలా మల్టీ స్టేజెస్
ఉంటాయి. ఎందుకు ఈ మల్టీ స్టేజెస్ అంటే టు గెట్ మోర్ యాంప్లిట్యూడ్, అంటే ఇన్పుట్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ని బాగా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే ఎస్ దిస్ ప్రీ యాంప్లిఫైయర్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్. జనరల్ గా కూడా ప్రీ యాంప్లిఫైయర్ స్టేజ్ లో మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్స్ ఉంటాయి, ఎందుకంటే ఒక యాంప్లిఫైయర్ ఇచ్చేది మనకి సరిపోదు, అది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లో యూజ్ చేయడానికి సఫిషియంట్ కాదనమాట. ఓకే ఎస్ ఫైన్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు సిగ్నల్ ఏంటి ఇక్కడ? ఎస్ వెరీ లార్జ్ సిగ్నల్, వెరీ లార్జ్ సిగ్నల్, ఎందుకంటే చాలా యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైతే యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయిపోయి ఇక లాస్ట్ ఇక సరిపోతుంది అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే ఆ సిగ్నల్ మీరు ఒక పవర్ యాంప్లిఫైయర్ కి ఇవ్వాలి. ఓకే ఏంటి పవర్ యాంప్లిఫైయర్? ఎస్ పవర్ యాంప్లిఫైయర్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. ఓకేనా, అంటే ప్రీ యాంప్లిఫైయర్ కి తర్వాత ఉండేది పవర్ యాంప్లిఫైయర్. ఆర్ ఇంకోలాగా చెప్పొచ్చు, ఈ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ సెటప్ మొత్తంలో లాస్ట్ స్టేజ్ గా పవర్ యాంప్లిఫైయర్ ని పెడతారు. ఈ రెండు ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఈస్ పవర్ యాంప్లిఫైయర్ ఆర్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ ప్రీ యాంప్లిఫైయర్. ఎందుకు ఇక్కడ పవర్ యాంప్లిఫైయర్? ఎందుకంటే ఎస్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ నుండి వచ్చే సిగ్నల్ ఏంటి మీకు ఇక్కడ? లార్జ్ సిగ్నల్. ఈ లార్జ్ సిగ్నల్ ని హ్యాండిల్ చేసేసి జాగ్రత్తగా ఎస్ ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ లౌడ్ స్పీకర్ కి ఇవ్వాలి. సో అంత లార్జ్ సిగ్నల్ ని హ్యాండిల్ చేయడానికి డెఫినెట్లీ వి నీడ్ ఎ పవర్ యాంప్లిఫైయర్, బికాస్ పవర్ యాంప్లిఫైయర్ ఇస్ ఎ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైయర్. ఓకే ఇట్ హ్యాండిల్స్ వెరీ లార్జ్ సిగ్నల్స్. మీరు ఇంత లార్జ్ సిగ్నల్స్ ని హ్యాండిల్ చేయడానికి దీనిలో యూజ్ చేసే నార్మల్ యాంప్లిఫైయర్ ని యూజ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ సరిగ్గా లౌడ్ స్పీకర్ కి కనెక్ట్ అవ్వదు, బికాస్ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైయర్ మాత్రమే ఈ లార్జ్ సిగ్నల్ ని హ్యాండిల్ చేయగలదు, జాగ్రత్తగా తీసుకెళ్లి లౌడ్ స్పీకర్ కి కనెక్ట్ చేయగలదు. ఓకేనా, సో దట్ ఈస్ ద రీజన్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ ఇస్ ద పవర్ యాంప్లిఫైయర్. ఓకే ఎస్, సో ఇప్పుడు పవర్ యాంప్లిఫైయర్ ఇది హ్యాండిల్ చేస్తుంది. సేమ్ టైం ఇక్కడ ఈ లార్జ్ సిగ్నల్ ప్రొటెక్ట్ చేస్తూ ఇంకా ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేయాలి. సేమ్ టైం ఈ సిగ్నల్ మొత్తాన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి? స్పీకర్. సో దానికి సూట్ అయిన యాంప్లిఫైయర్ ఇక్కడ పవర్ యాంప్లిఫైయర్ మాత్రమే. నార్మల్ యాంప్లిఫైయర్స్ ఈ రెండు పనులు చేయలేవు. They can't handle large signals and they can't connect the total signal to the loudspeaker. Okay then. Yes, the power amplifier output is given to, yes, what is the power amplifier output? Power amplifier output is large signal and that is given to your loudspeaker. Now what is loudspeaker? Again loudspeaker is a transducer. ఏం చేసింది చెప్పండి ఇప్పుడు? లౌడ్ స్పీకర్ ఇస్ కన్వర్టింగ్ దిస్ లార్జ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఈ లార్జ్ సిగ్నల్ ఎవరమ్మా? దిస్ ఇస్ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఓకే ఈ లార్జ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ని ఎవరికి ఇస్తున్నారు మీరు? లౌడ్ స్పీకర్ కి. నౌ లౌడ్ స్పీకర్ కన్వర్ట్స్ దిస్ లార్జ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇంటూ సౌండ్. ఓకేనా, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ యువర్ లౌడ్ స్పీకర్? yes the loudspeaker output is sound. Again it is sound signal, but ఎంత సౌండ్ ఇది? హై సౌండ్, లార్జ్ సౌండ్. ఎస్ ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్ లో ఉన్న సౌండ్ తో కంపేర్ చేస్తే ఈ సౌండ్ ఎంత పెద్దగా వినిపిస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, బికాస్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇన్ ఆల్ ద డేస్. ఓకే నార్మల్ లైఫ్ లో మనం ఎప్పుడు దీని గురించి ఎక్కడో ఒక చోట మనం చూస్తూనే ఉంటాం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనేది. ఓకే సో నౌ యువర్ లౌడ్ స్పీకర్ is a device which converts electrical signal into sound signal. So again your loudspeaker is a transducer. Okay, so then this way you can amplify your small sound signal into large sound signal. Okay, అయితే పాస్ట్ అంటే ఒక 10 years 15 years అలా బ్యాక్ అయితే ఇక్కడ నేను కనెక్షన్స్ ఇచ్చాను కదా, అన్ని కనెక్షన్స్ ఉంటాయి, అంటే అన్ని వైర్తో కనెక్ట్ చేసి ఉంటాం గతంలో 10 years 15 years బ్యాక్. బట్ నవ్వేడేస్ దర్ ఇస్ నో కనెక్షన్, అసలు వైర్ అనేది లేదు. మీ అందరికి తెలుసు వైర్లెస్ ట్రాన్స్మిషన్ అంతా జరిగేది ఏ బ్లూటూత్ తోనో వైఫై తోనో కనెక్ట్ చేస్తున్నారు తప్ప ఎస్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ ఎనీ వైర్స్ టు కనెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే సో అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ద టాపిక్ ఇస్ వెరీ సింపుల్ అండ్ వెరీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.